చూస్తుంటేనే 30 డేస్ అయిపోయినాయి. ఫంక్షన్ కూడా వచ్చేసింది. దీనికి 13 డేస్‌కి మంచి రోజు వచ్చింది. ఆ రోజు ఫంక్షన్ పెట్టుకున్నాం. ఫస్ట్ అయితే అమ్మమ్మ వాళ్ళు తెచ్చిన శారీ కట్టుకున్న తర్వాత స్టేజ్ ఎక్కుతారు. తర్వాత అమ్మమ్మ వాళ్ళు చేసిన పలారాలు పెట్టి ఫంక్షన్ అనేది స్టార్ట్ చేస్తారు. పాపం బిడ్డకు 3 అవుతుంది. అన్నం లేదు, ఏం లేదు. ఒక ఐస్ క్రీమ్ తెచ్చిస్తే కూడా వాళ్ళు లే తర్వాత తింటూ అని అంటుర్రు. పాపం బిడ్డ ఆకలికి ఆగనే లేదు. దానికి 5కి 6కి ఎప్పుడో పెట్టిర్రు. ఫంక్షన్ అంతా అయిపోయినాక ఈ ఫోటోలు ఒకటే దిగుడు, ఒకటే చుట్టాలొచ్చుడు. ఇక నేనైతే చెల్లె ఫంక్షన్కి ఇట్లా రెడీ అయ్యి 2 ఫోటోలు 2 రీల్స్ తీసుకొని అద్దం ముందటికి వచ్చి మురిసిపోతున్నాను అనమాట. తర్వాత ఇక మంచిగా అన్నం తినేసి వచ్చేసి ఇక ఫంక్షన్లో మెయిన్ పాయింట్ అయిన డ్యాన్స్ని స్టార్ట్ చేసిన. ఎక్కడ పోయినా నాకైతే డ్యాన్స్ ఉండాలి పక్క. ఎవడు చేసినా చేయకుండా ఎంతమంది ఉన్నా సిగ్గు లేకుండా డీజే ఆన్ చేసుకొని మరి డీజే వాళ్ళని ఫ్రెండ్స్ చేసుకొని మరి పాటలు పెట్టుకొని డ్యాన్స్ చేస్తా. ఇక తిని రాగానే డీజే స్టార్ట్ చేసిన. అటు ఫోటోలు దిగేటోళ్ళు కూడా దిగుతున్నారు, వస్తున్నారు, పోతున్నారు. నాకు సంబంధమే లేదు. ఉన్న చీరలన్నీ జరిపేసి స్టార్ట్ చేయగానే కథం ఇక అత్తమ్మలు మామయ్యలు అందరూ వచ్చి ఎంజాయ్ చేసిర్రు. ఇక లాస్ట్కి అన్నయ్యలతో అట్లా స్టేజ్ మీద ఇంత స్టెప్ వేసి చెల్లెతో కూడా ఎగిరిపించి అన్నీ చదువుకొని ఇంటికి వెళ్ళిపోయాను. హ్యాపీగా ఏ గొడవ లేకుండా అందరు ఫ్యామిలీ మెంబర్స్తో మంచిగా జరిగింది ఫంక్షన్. ఏ గొడవలు కొట్లాటలు ఏం కాలేవు. 3, 4 ఎంజాయ్ పండుగ. అదే తెచ్చిర్రే